బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నయీం కేసులో ఈడీ దూకుడు పెంచింది. నయీంకు సంబంధించిన 35 ఆస్తులను జప్తు చేసింది. వీటికి నయీం కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా గుర్తించారు. 2022 మార్చిలో నయీం ఆస్తులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ పలుమార్లు సమన్లు పంపింది. అయినా నయీం ఫ్యామిలీ స్పందించలేదు. వందల కోట్ల ఆస్తులు సంపాదించినా ఒక్కసారి కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులు జప్తు చేయనుంది ఈడీ. ఇక ఏదైతే నయీం కేసుకి సంబంధించి ఈడీ ఇప్పుడు దూకుడు పెంచినట్లు కూడా మనం చూస్తున్నాం. తన ఆస్తులకు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, మనం చూసుకుంటే 2022 మార్చిలోనే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదు చేయడం, అతనికి సమన్లు జారీ చేయడం కూడా చూస్తున్నాం. అప్పటి నుంచి ఎందుకని చర్యలు లేవు దీనికి సంబంధించి? అయితే ఇప్పుడు ఏ విధంగా విచారణ కొనసాగుతుంది? నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయనకు సంబంధించిన అక్రమాస్తులను సిట్టు దర్యాప్తు చేస్తుండగానే సిట్టు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. అక్రమాస్తులు అంటే బెదిరించి, భయపెట్టించి, కిడ్నాపులు చేసి వ్యాపారస్తులను, రాజకీయ నాయకులను, పేరున్న ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ గా చేసుకుని అక్రమంగా నయీం ఆస్తులు సంపాదించినట్టు అనేక ఫిర్యాదులు ఆయన చనిపోయిన తర్వాత రావడం జరిగింది. ఆ కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. అయితే ఈడీ నయీం కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి 35 ఆస్తులను గుర్తించడం జరిగింది. ఆ ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని రావాలని చెప్పేసి అనేక సమన్స్ జారీ చేసింది. కానీ అలా ఏ సమన్స్ కి కూడా ఈ నయీం కుటుంబ సభ్యులు హాజరు కాలేదు, వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. కాబట్టి వారికి సంబంధించిన ఆ ఆస్తులన్నిటిని కూడా జప్తు చేయాలని ఈడీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటుంది. 100 కోట్ల రూపాయలు నయీం బెదిరించి అక్రమాలుగా సంపాదించాడని చెప్పేసి కూడా ఆరోపణలున్నాయి. నయీంకి సంబంధించి నయీం చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ కూడా బినామీల పేర్లపై, కొన్ని ఆస్తులు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన స్నేహితులు, ఆయన దగ్గరి సన్నిహితులకు సంబంధించి వారి పేర్లపైన ఈ ఆస్తులన్నీ ఉన్నట్టు ఈడీ కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 35 ఆస్తులు ఆయన భార్య పేరుతో పాటు మరికొందరి పైన కూడా ఈ ఆస్తులన్నీ కూడా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వాటిని త్వరలోనే జప్తు చేస్తామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు మరో నోటీసు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. 35 ఆస్తులకు సంబంధించి 100 కోట్ల విలువైన ఆస్తులుగా ఈడీ గుర్తించింది. అయితే నయీం అనేక అక్రమాలు చేసి, బెదిరింపులకు పాల్పడి, కిడ్నాపులు చేసి, హత్యలు చేసి ఈ ఆస్తులన్నీ కూడా బదలాయించినట్టు అనేక మంది ఫిర్యాదులు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది రైతులను బెదిరించి వారి భూములను, రియల్ ఎస్టేట్ లో ప్లాట్లను, ఇళ్లను, ఆస్తులను, డబ్బులను ఈ విధంగా వసూలు చేసినట్టుగా నయీం పైన ఆరోపణలున్నాయి. అయితే గత ప్రభుత్వంలో నయీంకి సంబంధించిన ఆస్తుల కేసులో సిట్టును ఏర్పాటు చేసి అసలు నయీం బాధితులు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో సిట్టు దర్యాప్తు చేసింది. కానీ కొద్ది రోజులు దర్యాప్తు చేసి ఆ తర్వాత దాంట్లో కదలిక లేకుండా పోయింది. అసలు నయీం ఆస్తులు ఎక్కడ పోయాయి, అసలు నయీం ఆస్తులు ఎన్ని సంపాదించాడు, వాటన్నిటికీ సంబంధించి బయట పెట్టాలని చెప్పేసి కూడా అప్పటి ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేసినప్పటికీ కూడా వాటి గురించి ఎక్కడా కూడా బయట పెట్టలేదు. దాదాపు 1000 కోట్ల ఆస్తులు నయీం సంపాదించాడని చెప్పేసి ఆరోపణలున్నాయి. ఆయన ఎన్కౌంటర్ తర్వాత ఆయన నివాసంలో తనిఖీలు చేసిన పోలీసులకు అనేక డబ్బులు, అదేవిధంగా బంగారం, అనేక విలువైన డాక్యుమెంట్స్ అనేటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయి, ఎంత విలువ ఉందనేది బయట పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఈడీ ఇప్పటి వరకు 35 ఆస్తులను గుర్తించడం జరిగింది. ఆ 35 కూడా నయీం భార్య పేరుతో పాటు ఆయన సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులపైన ఉన్నాయని చెప్పేసి కూడా ఈడీ గుర్తించి వాటిని జప్తు చేశారు. ఎందుకంటే ఇన్ని వందల ఆస్తులు కొనుగోలు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదు. ఏ రూపంగా ఈ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎలా వచ్చాయని చెప్పి ఈడీ సమాధానం అడిగినప్పుడు వారు తప్పించుకునే ప్రయత్నమే చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆన్సర్ ఈడీకి వెల్లడించలేదు. కాబట్టి ఆ ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించే ఇప్పుడు స్పీడ్ పెంచి ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అసలు నయీంకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఆస్తులు సంపాదించాడో, అవి ఏ విధంగా సంపాదించాడు, ఎవరెవరిని బెదిరించి ఈ ఆస్తులన్నీ లాక్కున్నాడు, రిజిస్ట్రేషన్ చేయించాడు అనే దానిపై కూడా ఈడీ లోతైన దర్యాప్తు చేస్తుంది. ఇక మొత్తం అంటే ఈడీ దర్యాప్తులో నయీం ఆస్తులు ఏమయ్యాయి, అసలు ఎక్కడికి వెళ్ళాయి,
ఎవరెవరికి బదలాయించారు, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ఎంత, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ఈడీ ఇప్పటికే పోలీసు శాఖ నుంచి తెప్పించుకోవడం జరిగింది. వాటిపైన కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్ లో అనేక మంది వ్యాపారస్తులను, రాజకీయ నాయకులను, డబ్బున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకుని నయీం అనేక బెదిరింపులకు పాల్పడి ఈ ఆస్తులన్నీ సంపాదించినట్టు ఆరోపణలున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈడీ దర్యాప్తులో వేగం పెంచింది. మరిన్ని ఆస్తులు కూడా గుర్తించే అవకాశం ఉంది. ఇప్పుడున్న 35 ఆస్తులను మాత్రం త్వరలోనే ఈడీ జప్తు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.